ఈరోజు ఏదో మాట్లాడుతూ సూపర్ 6 ఇచ్చేసా, అయిపోయినాయి, అమలు అయిపోయినాయి. అసలు చెప్పడానికైనా కానీ నాకు రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ ఇట్లానే వాళ్ళు చెప్పడానికి మీకైనా అది ఉందా అని. అతను నీ ఫ్రెండ్గా, అతను నీకు సరి సమానం కాబట్టి, లేకుంటే నీ సమాన వయసు కాబట్టి నా మాట అనగలిగాడు, నేను అనలేకపోతా ఉన్నా, నీకు అది ఉందా అని ఆయన అంటాడు ఆఖరికి ఆ రోజున. ఈ రోజున కొమ్మినేని శ్రీనివాసరావు సంఘటనని నిన్న ఎంత జుగుప్సాకరంగా మాట్లాడావు, ఎంత జుగుప్సాకరంగా మాట్లాడేసరికి వినడానికి అసహ్యం వేస్తుంది. ఆడపిల్లకాయలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే ప్రయత్నమా నువ్వు? టీవీ డిబేట్లలో ఒక వ్యాఖ్యాత ఏదైనా వ్యాఖ్యానిస్తే ఆ వ్యాఖ్యాతకు అక్కడ దాన్ని నడిపించేవాడికి కూడా సంబంధం ఏంది? నవ్వాడట, సుప్రీంకోర్టులు చెప్పారు, మీ మొహం మీదే నవ్వారు సుప్రీంకోర్టు జడ్జి, గౌరవ జడ్జిలంతా. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు మీ లాయర్ల మొహం మీద నవ్వితే మీ మీద నవ్వినట్లే గుర్తుపెట్టుకోండి. కుట్ర పన్నాడట, కుట్ర మీ దగ్గర ఉంది. కేవలం ఆడబిడ్డల పేరు పెట్టుకొని వాళ్ళని రెచ్చగొడుతూ ఆ ముసుగులో మీరు సాక్షి ఆఫీసులపైన దాడి చేసి చూడడం అన్నది చూసాం. బహుశా మీకు సాక్షి అంటే దడ, సాక్షి పేపర్ చూస్తే వణుకు మీకు. మీ యొక్క అబద్ధాన్ని, మీ యొక్క నిజస్వరూపాన్ని బట్ట బయలు చేసే ఒక వేదిక ఈ రోజున సాక్షి పేపర్ కానీ టీవీ కానీ. మిగతా వాళ్ళని మీరు భయపడిస్తారు, ప్రసారాలు ఆపేస్తారు, ఎక్కువ మాట్లాడితే మాస్టర్ కేబుల్ ఆపరేటర్లు బెదిరిస్తారు మీరు.